తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమెరికా ఎటు భారత్ వైపా పాకిస్తాన్ వైపా? పహల్గాం దాడిపై అమెరికా గోడ మీద ఎక్కి కూర్చుంది. గోడ మీద పిల్లిలా ఇటు అటు చూస్తోంది. అమెరికా వైపు పాకిస్తాన్ వైపు ఒకసారి, ఇటు భారత్ వైపు మరొకసారి. విచిత్రంగా అమెరికా స్టేట్మెంట్స్ చూస్తుంటే అందరినీ ఆశ్చర్యానికి పురిగొల్పుతున్నాయి. అమెరికా ఎవరి వైపు ఉంది? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉందా? ఉగ్రవాదాన్ని పుట్టిస్తున్న పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉందా? అనుకూలంగా ఉందా అన్నది ఇప్పుడు అర్థం కాని ప్రశ్నగా మారుతుంది. దీనికి కారణం ఎవరైతే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మన తెలుగు అల్లుడున్నారో ఆయన నిన్న చేసిన కామెంట్సే. భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పహల్గాం దాడి తర్వాత తీసుకున్న చర్యల్ని తీవ్రమైన చర్యలుగా అభివర్ణించారు జేడీ వాన్స్. భారత్ తీసుకున్న చర్యలు సంఘర్షణలకు దారితీసే విధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో పాకిస్తాన్ భారత్కి ఉగ్రవాదాన్ని ఏరివేయటంలో సహాయం చేయాలని, వారి ఉగ్రవాదుల్ని గుర్తించడంలో సహాయం చేయాలని పాకిస్తాన్కి సావధానాన్ని సూచించారు జేడీ వాన్స్. జేడీ వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా వైఖరిని బట్టబయలు చేస్తున్నాయి. నిజానికి అమెరికా భారత్కి మొదటి నుంచి మద్దతు ప్రకటించినట్టుగానే నటించింది. అంతేకాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వెన్నంటి ఉంటామని చెప్పింది అమెరికా. అంతేకాదు పహల్గాం దాడి తర్వాత అమెరికా భారత్కి సానుభూతిని తెలిపింది. అది మానవత్వం పైన జరిగిన దాడిగా అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పహల్గాం దాడిని ఖండించారు. కానీ పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యల్ని మాత్రం నేరుగా ఖండించడానికి అమెరికా ఇంతవరకు ముందుకు రాలేదు. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత కశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలకు తాను ముందుకొస్తానని ప్రకటించారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడిని తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. కానీ రెండోసారి ఆయన అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ పాకిస్తాన్ విషయంలో తటస్థంగా కనిపిస్తున్నారు. పాకిస్తాన్ విషయంలో అమెరికా ఎటువంటి కఠినమైన నిర్ణయాన్ని కానీ కామెంట్ కానీ చేయలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే పహల్గాం దాడి జరిగేటప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియాలోనే ఉన్నారు. తన సతీమణి ఉషాతో పాటు కూతురుని తీసుకొని భారత పర్యటనలో ఉన్న జేడీ వాన్స్ ఆ సమయంలో ఇక్కడి రక్తపాతాన్ని కళ్ళారా చూశారు. అయినప్పటికీ జేడీ వాన్స్ అమెరికాలో ఒక తటస్థమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. అమెరికా భారత్ పహల్గాం దాడి తర్వాత తీసుకున్న కఠిన చర్యల్ని సమస్యల్ని సృష్టించే చర్యలుగా అభివర్ణించడం ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. జేడీ వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం ప్రపంచాన్ని ఆలోచనలో పడిచేశాయి. ఇప్పటికే పాకిస్తాన్కు మద్దతుగా బహిరంగంగా చైనా మద్దతు ప్రకటించింది. టర్కీ కూడా ఆయుధాలు సరఫరా చేసేందుకు ముందుకొచ్చి వెనకడుగు వేసింది. అమెరికా శత్రువుల్ని భారత్ కూడా శత్రువులుగా చూస్తోంది. అమెరికా రష్యా ఉక్రెయిన్ దాడిలో రెండు దేశాలు శాంతిని పాటించాలని భారత్ సూచించింది. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా అడుగులు వేస్తున్నప్పటికీ యుద్ధాన్ని రష్యాకి వ్యతిరేకంగా ప్రోత్సహించకుండా ప్రధాని మోదీ అనేక చర్యలు తీసుకున్నారు. అనేక దౌత్యపరమైన చర్చలు జరిపారు. అయినప్పటికీ అమెరికా భారత్కి మధ్య మంచి సంబంధాలు ఉండేలా ప్రయత్నాలు చేసినప్పటికీ అమెరికా మాత్రం గోడ మీది పిల్లిలాగే ప్రవర్తిస్తోంది. నిజానికి పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు అమెరికా రక్షణ విభాగం భారత్కి అన్ని రకాల మద్దతును ప్రకటిస్తామని చెప్పింది. అంతేకాదు ఆయుధాల సరఫరాకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పింది. అమెరికా సానుభూతిని చూపడాన్ని భారత్ తమకు వెన్నుదన్ను అనుకుంది. అమెరికా సానుభూతి చూపడాన్ని భారత్ తమకు మద్దతుగా ఉంటుంది అమెరికా అని భావించింది. కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా అమెరికా వైఖరిలో మార్పు కనిపిస్తోంది. దీనికి కారణం జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తోంది. జేడీ వాన్స్ ఎవరో కాదు, మన తెలుగు అమ్మాయి ఉషాని పెళ్లి చేసుకున్న వ్యక్తి. జేడీ వాన్స్ ఇండియాలో ఉన్నప్పుడే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు. జేడీ వాన్స్ తాజ్మహల్లో పర్యటిస్తున్నప్పుడే పర్యాటకులపై కాల్పులు జరిపారు. జేడీ వాన్స్ ఇండియాలో ఉండటాన్ని ఒక అణువుగా మార్చుకుంది పాకిస్తాన్. జేడీ వాన్స్ ఉన్న సమయంలోనే భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టించి భారత్ సురక్షితమైన దేశం కాదు అని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంది. నిన్న జేడీ వాన్స్ మాటల్లో కూడా ఈ విషయం స్పష్టంగా కనిపించింది. భారత్ పాకిస్తాన్ రెండు అణు దేశాలు అంటూ ఒక తీవ్రమైన కామెంట్ చేశారు జేడీ వాన్స్.
అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలతో దాడి చేస్తామని భారత్ని బెదిరిస్తున్న సమయంలో జేడీ వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్ విషయంలో తటస్థంగా ఉన్నారనే భావనను కలిగిస్తున్నాయి. మొత్తంగా అమెరికా ఎటువైపు అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది. అమెరికా భారత్ వైపా లేకపోతే పాకిస్తాన్ వైపా? పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్పినట్టుగా అమెరికా కోసమే మేము ఉగ్రవాదాన్ని గడిచిన 3 దశాబ్దాలుగా ప్రోత్సహిస్తామన్న మాటల్ని అమెరికా ఎలా తీసుకుంది? పాకిస్తాన్లో ఉగ్రవాదం పెరగడానికి అమెరికా కారణమని పాకిస్తాన్ నాయకులు చెప్పిన తర్వాత అమెరికా వైఖరిలో మార్పు కనిపిస్తోందా? నిజంగా అమెరికా ఎటువైపు ఉంటుంది? భారత్ వైపు ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే పాకిస్తాన్ వైపు ఉంటుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.